అంటే మనం ఉదయం లేచిన దగ్గర నుంచి ఆహ్, సాయంత్రం వరకు ఆ భగవత్ నామ స్మరణ చేస్తూ అసలెలా ఉండాలి? జీవితాన్ని ఎలా గడపాలి? ఇంట్లో దీపం అనేది ఎంత ఇంపార్టెంట్ అసలు? అందుకదమ్మా దీపం గురించి దీపం జ్యోతి పరబ్రహ్మ దీవేన సాధ్యతే సర్వస్వం హ్మ్. దీవం సర్వతమో హరః హ్మ్. తస్మై శ్రీ సంధ్యా దీపో నమస్తుతే అని అవును. అంటున్నారే. హ్మ్. దీపం వెలిగిస్తే ఏమవుతుంది? హ్మ్. చీకటి పోతుంది. హ్మ్. జ్ఞాన దీపం వెలిగిస్తే అజ్ఞానం పోతుంది. హ్మ్. అందుకే దీపము జ్ఞానానికి ప్రతీకగా చెప్తారు. హ్మ్. అందుకే ఏ ఇంట్లో కూడా ముందు హ్మ్. సాయం దీపం వెలిగిస్తారు. హ్మ్. సంధ్యా దీపం అని దానికి పేరు పెడతారు. హ్మ్. పగలంతా సూర్యుడు ఉన్నాడు. హ్మ్. ఇప్పుడు రాత్రి ఇంతగెద్దు దీపం ఉన్నా గానీ మనకు వస్తు విశేషణ జ్ఞానం అనేది కలుగుతుంది. అవును. కాబట్టి దీపాన్ని అంత గొప్పదిగా మన పూర్వీకులు గుర్తించి హ్మ్. పెట్టినారు. హ్మ్. దీపం పెట్టుకోమన్నారు అంతే. హ్మ్. ఇంక మనోళ్ళు ఎంతగా పెరిగిపోయినారంటే ఏ నూనె పెట్టాలా? ఎన్ని ఒత్తులు ఆ! పెట్టాలా? ఏ దిక్కులో పెట్టాలా? హ్మ్. 2 ఒత్తులు వేస్తే ఒకలాంటి పుణ్యము. ఆ ఈ చెప్పేవాళ్ళు గూడా ఇన్నిన్ని ఒత్తులేస్తే ఇది, అది, హ్మ్. ఇది అని. హ్మ్. దేవతారాధనకు హ్మ్. కలశహారతి అని మొదలుపెట్టి, పంచహారతి అని, నక్షత్రహారతి అని మీరు గంగా అ హారతి అవును. ఇచ్చేటప్పుడు హ్మ్. అవన్నీ పెడతారు. హ్మ్. అక్కడ వాళ్ళకది సాంప్రదాయం. అది అట్లా చేయాలి. హ్మ్. మన ఇంట్లో దీపం పెట్టినామా చాలు. హ్మ్. దీపం. హ్మ్. మనలోని ఉద్దీపనను పెంచేది దీపం. హ్మ్. అజ్ఞానాన్ని తొలగించేది దీపం. హ్మ్. అంధకారాన్ని తొలగించేది ఆ మామూలు దీపం అయితే, హ్మ్. దాన్ని జ్ఞానజ్యోతిగా చూసినప్పుడు మనలోని అజ్ఞానం తొలగుతుంది. హ్మ్. అందుకని దీపం అని పెట్టినారు. ఓకే. దీపారాధన అనేది మనం ఖచ్చితంగా మార్నింగ్, ఈవినింగ్ చేయాల్సిందే. యెస్. అయితే సూర్యుడు రాకముందు, సూర్యుడు అస్తమించే సమయంలో. హ్మ్. అంతే. అదే ర్యాండమ్‌గా టైం. గురూజీ మన ఇంట్లో పూజా గదిలో చాలా రకాల ఫోటోలు పెడతాం గదా! భగవంతుడు ఒక్కడేనా అసలు? ఇష్ట దేవత అనేది ఒకటుంటుంది. హ్మ్. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ నువ్వు ఏ రూపంలో కొలిచినా, ఏ హ్మ్. పేరుతో పిలిచినా నాకే చేరుతుంది అని అంటున్నాడు హ్మ్. కదా! హ్మ్. సో, అటువంటప్పుడు ఇప్పుడు నాకు గణపతి అంటే ఇష్టం. నాకు హ్మ్. కష్టాలుండాయి. హ్మ్. సంకటహరుడు వెంకటేశ్వరుడు అని నేను నాకు సంకటాలుంటే వెంకటేశ్వరుడిని పూజిస్తా. హ్మ్. నాకు తొందరగా దర్శనం కావాలంటే అభిషేక ప్రియుడైన శివుడిని చేస్తా. హ్మ్. నా దగ్గర బాగా డబ్బు దర్పాలు ఉన్నాయంటే ఆ దేవుడిని అలంకార ప్రియ విష్ణువు అన్నట్టుగా అలంకారాలు చేసి నేను విష్ణువుని పూజిస్తా. హ్మ్. ఏది చేసినా దాని ఎనకల ఏంటి పరమార్థము? హ్మ్. నాకు మంచి చెయ్యి అని హ్మ్. కోరుకుంటున్నా. హ్మ్. నా కర్మలు తొలగిస్తున్నావు అందుకు నీకు థాంక్స్ నాకు కష్టాలు ఇస్తున్నావు అని ఎవ్వడు అనడు. హ్మ్. గుళ్ళోకి పోయి నా కోరికల లిస్ట్ అనేది చదువుతాడే తప్ప, హ్మ్. నువ్వు నాకు కావాలి, నీ అనుగ్రహం నాకు కావాలి, నీ హ్మ్. కృపాదృష్టి నా మీద పెట్టు అని అడిగేవాడు ఒక్కడు కనపడ్డు. హ్మ్. అన్నీ ఇచ్చిన కాళ్ళు, చేతులు, కండ్లు అన్నీ సక్రమంగా నీకిచ్చాడే, హ్మ్. వానికి ఏ పొద్దున్న నువ్వు థాంక్స్ చెప్తాండావా? హుహు. ఇంకా ఇది కావాలా, అది కావాలా అంటాడు. హ్మ్. నీ కోరికలే వాని మీదకేస్తాండావు. హ్మ్. కొన్ అంటే ఒక్కొక్కసారి చాలా ధనం ఉంటుంది. ఒకటేసారి అది అంటే ఐటీ రైడ్స్ జరగొచ్చు, దొంగలు పడొచ్చు, ఏదైనా కావచ్చు ఒకటేసారి వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఎందుకు జరుగుతుంది గురూజీ? సిరిదా వచ్చిన వచ్చును నారికేళంబుల జలంబులు పోలె సిరిదా పోయిన హ్మ్. పోవును కరిమింగిన వెలగపోవలె. వెలగపండు. అవును. కరెక్టా అది? ఆ! కరెక్ట్. ఆ! వాని నాటకము హ్మ్. ఈ దియాతో చప్పడ పాడికే దేగా అంటారు మా హిందీలో. హ్మ్. ఇస్తే ఆకాశం చిల్లు పడేటట్టుగా ఇస్తాడు. హ్మ్. ఏ మాత్రము మిగలకుండా జలగ పీల్చినట్టు పీల్చి కూడా పారేస్తాడు. డౌన్ ఫాల్ అయిపోతది. కాకపోతే అక్కడ మన విచక్షణ. హ్మ్. పరమాత్ముడు ఇచ్చాడు దీన్ని నిలుపుకోవాల. హ్మ్. నేను తిని నలుగురికి పెడతాను. హ్మ్. ఉన్నదంతా ఊడ్చి పెడతాను కాదు. హ్మ్. నాకు ఉన్నంతలో దీనులు, ఆర్తులు నాకన్నా తక్కువగా ఉండి లేని వాళ్ళకు పెడతాను. హ్మ్. అంతే తప్ప పార్టీలు పెట్టి హ్మ్. ఇంకో కోటీశ్వరుడిని పిలిచి హ్మ్. పబ్బులు, గిబ్బులు ఇయి పెట్టేది కాదు. హ్మ్. అన్నం ఆకలితో ఉన్న వాడికి పెట్టడం. హ్మ్. అది సద్వినియోగమైంది. ఆ హ్మ్. సద్వినియోగం ఎప్పుడు నీకు అపకారం చేయదు. మంచే చేస్తుంది. ఓకే.
భలా కరే తో భలా హోగా, ఉమ్, బురా కరే తో బురా హోగా. ఉమ్. అదే ఇంతకుముందు చెప్పాను బెల్లం వ్యాపారం కథ. అవును. అయితే గురూజీ ఇప్పుడు దానం చేస్తే ఈ చేతితో దానం చేస్తే ఈ చేతికి తెలియకూడదు అట్లా చెప్తూ ఉంటారు. ఉమ్. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దానం చేసిన ప్రతిదీ ఒక వీడియో తీసి మళ్ళీ అది యూట్యూబ్ లో పెట్టుకుంటూ దానం మాట దేవుడు ఎరుగు తల్లి. దేవుడికి ఇచ్చింది కూడా మైకులో 10 సార్లు చెప్పు, గోత్రనామాలు చెప్పు. ఆ, వీడు ఇచ్చేది దేవునికి చందా 10 రూపాయలు. అవును. ఈయన గోత్రనామాలు, వీళ్ళ అమ్మ నాన్న పేరు, ఈయన కొడుకు మనవాళ్ళ పేరు కూడా చెప్పాలి. ఉమ్, అవును. అసలు దేవుడికి నువ్వు ఇస్తావా? ఉమ్, అన్నీ ఇచ్చింది వాడు, ఆ, వాడికి నువ్వు ఇస్తావా? అవును. మనం చేయాల్సిందంతే కలవు నామస్మరణాత్ ముక్తి. ఉమ్, అట్లా అని చెప్పి 24 గంటలు దేవుడా దేవుడా అని కూర్చుంటే నీ పనులు ఎట్లా అయ్యేది? అవును. కష్టం వస్తే అసలు తెలియట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు, కష్టం వచ్చింది, బాగా ఇబ్బంది పడుతున్నాను అన్నప్పుడు ఏ దేవారాధన చేస్తే, ఏ దైవారాధన చేస్తే మనకు వెంటనే ఫలితం దక్కుతుంది? అందుకే ఈ మానవులు, ఈ అల్ప మానవులు ఇట్లా ఇబ్బంది పడతారని మన పూర్వీకులు టైంకు ఒక్కొక్క 2 నిమిషాలు చేయగలిగిన చిన్న మంత్ర వ్యవస్థ ఒకటి పెట్టినారు. ఆ, ప్రొద్దున్నే మీరు బెడ్ మీద పడుకున్నారు, ఇంకా కళ్ళు తెరిచారు, లేయలే, ఆ, వెంటనే ఈ 2 చేతులు ఇట్లా నలుపుకొని ఆ, కళ్ళ మీద పెట్టుకొని ఉమ్, కరాగ్ర వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలంచ పార్వతి, ప్రభాతే కరదర్శనం. 3 అమ్మలను తలుచుకున్నాం. ఉమ్, కాలు కింద పెడుతున్నాం లేచి. ఉమ్, సముద్ర వసనే దేవి, అనేక రత్న సంభూతే, విష్ణు పత్నీచ దేవి, క్షమసత్వం మనం పాతాడను. అమ్మ భూదేవి, నేను ఎంగిలేసిన, మలినం చేసిన క్షమగా ఉంటున్నాం, ఉమ్, గుంతలు చేసిన బాధపడ్డంలే, నాకు మళ్ళీ పంట ఇస్తాడు, ఇంత చేస్తున్న నీ మీద నేను కాలు పెడతాడనమ్మా, క్షమించు. ఉమ్, ఇది చదివేదానికి ఎంతసేపు పట్టింది? ఉమ్, పొద్దున్నే కరాగ్ర వసతి లక్ష్మి, కరమధ్య సరస్వతి, కరమూలంచ పార్వతి. ఎంతసేపు అయింది ఇది? సెకండ్స్ కూడా పట్టలేదు ఎక్కువ. 1 నిమిషం అనుకోండి, ఉమ్, అయిపోయింది. ఉమ్, కాలు కింద పెట్టినప్పుడు ఈ మాట అన్నారు, ఉమ్, సముద్ర వసనే దేవి, అనేక రత్న సంభూతే, ఉమ్, విష్ణుపత్ని భూదేవి, క్షమసత్వం మమ్మ పాతాను. ఇది కూడా 1 నిమిషం అయిపోయిందా? ఉమ్, మళ్ళీ స్నానానికి వెళ్ళారు, ఉమ్, ఆ నీళ్ళలో ఒక చేయి పెట్టి గంగే చేయి చేమని చేయి నర్మదా సింధు తాపత్ర అస్మిన్ జల సన్నిధౌ కురు. ఉమ్, ఉమ్, ఇదెంత పట్టింది? అవును. ఇంతే తప్ప మధ్యలో నీ 24 గంటలు గుణుక్కోమని చెప్పలే. ఉమ్, అయిందా? అవును. ఇంకా ఆ తర్వాత భోజనం చేస్తున్నాం. ఉమ్, పాతకాలంలో ఏదో మధ్యాహ్నమో 10 గంటలకు ఒకటే భోజనం, టిఫిన్లు వాడవరేషన్ లేవు. ఉమ్, ఆ భోజనం చేస్తున్నాం. భోజనం చేసేటప్పుడు మటు కొంచెం ఎలాబరేట్, ఉమ్, ఆ తింటున్న పదార్థం నాకు చేరుగా కానీ అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం అని మేమంటాం. ఉమ్, భక్తి జ్ఞాన సిద్ధార్థం అని మీరు అనాలి. మళ్ళా ఈ మంత్రం కూడా అందరూ ఒకటే చదివేస్తే ఉమ్, మీకు వైరాగ్యం ఎందుకు? ఉమ్, మాకు కావాలి. అన్నపూర్ణే సదాపూర్ణే భక్తి జ్ఞాన సిద్ధార్థం అని కుటుంబీకులు అంటారు, ఉమ్, జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం అని మేము అడుగుతాం. ఉమ్.